చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా నమస్కారం. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం జరుగుతూ ఉన్నది. రేపు 14వ తారీఖున పాలేరు నియోజకవర్గంలో ఉండే 135 పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ పాలేరు నియోజకవర్గంలో ప్రజలు గత 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో సుమారు 1200 కోట్ల రూపాయలతోనే రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, సుమారు 3500 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్కి ఏర్పాట్లు కార్పొరేట్ స్థాయిలో కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే 120 కోట్లతోని జేఎన్టీయూ కళాశాల ప్రాంగణం, 40 కోట్లతోని ఐటీఐ స్కిల్ సెంటర్ పాలేరు తిరుమలాపేట మండలంలో, అలా 100 బెడ్డెడ్ హాస్పిటల్ కూసుమంచిలో, 50 బెడ్డెడ్ హాస్పిటల్ తిరుమలాయపాలెంలో, ఇలా అనేక పేద ప్రజల కోసం ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటి అవసరాలన్నీ తీర్చిదిద్దడానికి, పేద ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో చేయడానికి పాలేరు నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా 100% ఫలితాలు పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని నమ్మకం ఉంది. ఆ రకంగానే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు.